హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మినీ వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి 2 days వ్లాగ్ అండి. టుడే సండే, ఆడి కృత్తిక కదా ఈరోజు. చాలామందికి అయితే తెలిసే ఉంటుంది టుడే ఆడి కృత్తిక అనేసి. ఇది సంవత్సరానికి ఒకసారి అయితే వస్తుంది కదా ఆడి కృత్తిక. ఎవ్రీ మంత్ అయితే మనకు కృత్తిక అయితే వస్తుంది. ఈ ఆడి కృత్తిక అయితే చాలా విశిష్టమైనది, ప్రత్యేకతమైనది. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ కృత్తిక అంటే మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే పూజించుకుంటామండి కృత్తిక రోజు. ఇంకా పిండి దీపము అలా చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే చేసుకుంటాము. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే మనము కృత్తిక రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పిండి దీపం చేసి పూజించడం వల్ల ఏమైనా కోరికలు ఉన్నా కూడా, సంతానం లేని వాళ్ళు కూడా ఇలా ఎవ్రీ మంత్ కృత్తికకైతే పెట్టుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనకైతే చాలా మంచి జరుగుతుంది. సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది అని అంటారు. ఇంకా ఇంట్లో ఏమైనా పూజలు అలా ఉంటే ముందు రోజే నేను అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి. ఇంకా మార్నింగ్ అయితే లేచి మళ్ళీ ఇల్లు అన్నీ తుడిచేసుకొని ఫ్రెష్ అయ్యి బయట ముగ్గు అయితే వేసేసి ఇంకా పొయ్యి అయితే పూజిస్తాను ఫస్ట్. ఇంకా తర్వాత ప్రసాదం అయితే చేస్తున్నాను. సేమియా పాయసం అయితే చేశాను ఈరోజు. సేమియా పాయసం చేసి పిండి దీపం అయితే చేద్దాము అనేసి అయితే ఆడి కృత్తిక రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే పెట్టుకుందాము అనేసి ఇంకా సేమియా పాయసము అండ్ పిండి దీపం అయితే చేసి టెంకాయ అయితే కొట్టేశానండి ఇంట్లో. ఫస్ట్ గడప కూడా మనం ఏదైనా ఫెస్టివల్స్ కానీ, ఫ్రైడే కానీ, సాటర్డే కానీ గడపలు కంపల్సరీ పూజించుకోవాలండి. అలా పూజించడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. ఇంకా గడపలైతే పూజించేసి సేమియా పాయసానికైతే పెట్టేశాను. ఇంకా పిండి దీపానికైతే అప్పటికప్పుడైతే నేను పిండి ప్రిపేర్ చేస్తానండి. పొడి పిండి ఉన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ లేవగానే మనం ఎలాగో స్నానం చేస్తాం కదా, స్నానం చేసిన వెంటనే ఒక పిరికిడి బియ్యం అయితే నానబెట్టేసి, మీకు ఎన్ని దీపాలు కావాలంటే అన్ని బియ్యము, నాకైతే ఒక దీపం సరిపోతుంది కాబట్టి ఒక పిరికిడి బియ్యం అయితే నానబెట్టేశాను. ఒక 1 hour నానబెట్టేసుకున్నానండి. ఇంకా తర్వాత పాయసం అయితే పాలతో అయితే బాగా ఉడికిపోయింది సేమియా. ఇంకా తర్వాత కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసి, షుగర్ యాడ్ చేసి, డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను. మనము ఈ పాలు ఎక్కువ పోయడం వల్ల ఈ సేమియా పాయసం అనేది మనకు గట్టి పడదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ వరకు ఉన్న చాలా బాగుంటుంది, గట్టి అయితే పడదు. ఇంకా తర్వాత ఈ పిండి దీపం కోసం అయితే నేను 1 hour నానబెట్టేసుకొని పిండి నీళ్ళన్నీ బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ వడిచేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. మెత్తగా మిక్సీ పట్టేసుకొని కొద్దిగా బెల్లము, ఆవు నెయ్యి అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆవు పాలైతే పచ్చివండి ఇవి, ఆవు పాలైతే యాడ్ చేసి ఉంటలాగా, చపాతీ పిండి ఉంటలాగా అయితే చుట్టేసుకున్నాను. మీ దగ్గర పొడి పిండి ఉన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కొద్దిగా బియ్యం అయితే నానపెట్టేసి ఒక 1 hour నానిన తర్వాత ఈ విధంగా ట్రై చేయండి. దీపాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. తర్వాత మీకు ఈ దీపం పెట్టుకోవడానికి ఫ్రెష్ తమలపాకులు ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు, లేదు అంటే ఇలా ఏమన్నా ప్లేట్స్ అలా ఉంటే ప్లేట్లో అయినా పెట్టేయచ్చండి. ఇంకా నేనైతే నీట్గా ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. మనము దీపం చేసేటప్పుడు ఎటువంటి నెర్రలు అయితే ఉండకూడదు. దీపం అయితే చాలా సాఫ్ట్గా ఉండాలి, అప్పుడే బాగుంటుందండి. ఇంకా ఇందులోకి పువ్వొత్తులు అయితే యూజ్ చేయాలి. పువ్వొత్తులు, గుండొత్తులు అంటూ ఉంటారు కదా, అవైతే యూజ్ చేయాలండి. అవైతే నేను 2 చేసి పెట్టేశాను. ఈ పిండి దీపం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెడుతున్నాము కాబట్టి కంపల్సరీ ఆవు నెయ్యే యూజ్ చేయాలండి. ఆయిల్తో అయితే వెలిగించకూడదు దీపాలు, ఆవు నెయ్యే యూజ్ చేయాలి. మంత్లీ ఒకసారి వచ్చే కృత్తికకు ఇలా దీపం చేసి పిండి దీపం చేసి వెలిగించడం వల్ల చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. అలానే ఇంకా ధూపం కూడా కంపల్సరీ ఫ్రైడే, సాటర్డే ఇంట్లో ధూపం అయితే వెలిగించండి, చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. ఇంకా తర్వాత ప్రసాదం అయితే ప్రిపేర్ చేశాను కదా దేవుడికి, ప్రసాదము అండ్ బనానాస్ అయితే ప్రసాదంగా పెడుతున్నాను. బనానాస్ ఎప్పుడైనా ఇలా ఓపెన్ చేసే పెట్టాలండి ప్రసాదంగా, అలానే అయితే పెట్టకూడదు. ఇంకా ఇలా పిండి దీపం అయితే మన దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోలు ఏమన్నా ఉంటే ఆ ఫోటోకి ఎదురుగా అయితే పెడితే చాలా మంచిది. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో లేదంటే నార్మల్గానే పెట్టేసుకోండి. నా దగ్గర చిన్న ఫోటో అయితే ఉంది, ఇంకా అందుకనేసి నేను ఫోటో దగ్గర అయితే పెట్టి దీపం అయితే వెలిగించాను. ఇది ఈవినింగ్ వరకు మనం నెయ్యి పోసి ఇలానే వెలిగిస్తూ ఉన్న చాలా అంటే చాలా మంచిదండి. మేము వీలుని బట్టి ఆఫ్టర్నూన్ వరకు వెలిగించుకున్నా సరిపోతుంది. ఇంకా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. సండే కదా ఆడి కృత్తిక, టెంపుల్ కూడా చాలా, అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ కూడా రష్గానే ఉందండి. ఇంకా టెంపుల్లో దర్శనం కూడా అంటే చాలా బాగా జరిగిందండి.
మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.